ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. ఈరోజైతే నేను ఎన్ఎస్ఎల్ కాలనీలో జరిగే సాటర్డే మార్కెట్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ మార్కెట్లో ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో అయితే చూడండి. మేము వెళ్ళే టైంకి అయితే అప్పుడే వాళ్ళు అన్నీ తీసుకొని వచ్చి సర్దుతున్నారు. కొన్నిటి దగ్గర ఇంకా సర్దలేదు. ఉన్న వరకు అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఆనియన్స్ ఉన్నాయి, అన్నీ 100కి 3 kgs లాగా అయితే ఇస్తున్నారు. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, మనకు కావాల్సినట్టు 10 రూపీస్ 20 రూపీస్ మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ అయితే వాళ్ళు ఇస్తారు. ఇలా మార్కెట్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. మనకు కావాల్సినట్టు క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు, ఫ్రెష్వి చూసి తీసుకోవచ్చు. ఇక్కడ సీజన్కి తగ్గట్టు ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం తీసుకునేటప్పుడు అవి ఫ్రెష్గా ఉన్నాయా లేవా అని చూసుకోవచ్చు. బయట ఆర్డర్ పెట్టుకునే వాటికంటే ఇలా మార్కెట్ వెళ్ళి మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి, ఇంకా పిల్లలకి బొమ్మలు ఉంటాయి. మనకి ఇంట్లో స్క్రబ్బర్స్ కానివ్వండి 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. బ్యాంగిల్స్ కూడా అన్నీ ఉంటాయి, డైలీ వేర్ ఉంటాయి, ఫ్యాన్సీలో ఉంటాయి. డజన్ వచ్చి 30 రూపీస్ అలా స్టార్టింగ్ ఉంటాయి. ఇక్కడ పిల్లలకి కావాలంటే బొమ్మల సెట్స్ ఉంటాయి. ఇవన్నీ మార్కెట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. బయట పెద్ద పెద్ద షాప్స్లో కొనుక్కునే కంటే ఇలా మార్కెట్లో ఏంటంటే మనకి కొంచెం తక్కువ రేట్కి అయితే వస్తాయి. మనం కావాలనుకుంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్కి కొంచెం తగ్గించి అడిగినా కానీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మనకి కావాలంటే నైటీస్ కూడా ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అని అయితే చెప్తాను. ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మనకు అన్నీ కొంచెం క్వాంటిటీలో కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అన్ని మసాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు 20 రూపీస్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే ఇస్తారు. వడియాలు కూడా మనకి ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన జెమ్స్ ఉన్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలాలు, ఇంకా మనకి ఎండు చేపలు, రొయ్యలు, అందులో ఏమేమి ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చిన్న సైజులో రొయ్యలు, పెద్దవి అన్నీ ఉన్నాయి. కొబ్బరికాయలు, ఇంకా అరటి పండ్లు, గుమ్మడికాయలు, ఇవన్నీ అక్కడైతే ఉన్నాయి. అన్ని ఐటమ్స్ కలిపి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనం వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బఠానీ కూడా ఉంది ఇక్కడ. ఇదైతే కేజీ 40 రూపీస్ లాగైతే చెప్పారు. ఇంకా మనకి ఇంట్లో చీపిరి అలాంటివి అయితే మనం పెద్ద పెద్ద షాప్స్లో రేట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇలా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బిస్కెట్స్ ఉన్నాయి, ఒడియాలు, అప్పడాలు, ఆయిల్స్ ఉన్నాయి, ఇంకా పూజ ఐటమ్స్ ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ అయితే మనకి ఏమేమి కావాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఆయిల్ ఉంది, పౌడర్ ఉంది, సోప్స్ ఉన్నాయి, సాల్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొంచెం కొంచెం క్వాంటిటీలో వాళ్ళైతే కట్టి పెట్టారు. 1/2 kg అలా ఉంటుంది ఆ ఐటమ్స్ అన్నీ. 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ కూడా ఉంది. ఒక చిన్న షాప్ లాగా అయితే అన్నీ పెట్టుకున్నారు. పీచు మిఠాయి ఉంది, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కలర్వి వాటర్ తోటి అవి బబుల్స్ వస్తాయి కదా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడైతే లెమన్స్ వచ్చేసి బుట్ట 30 రూపీస్ లాగైతే చెప్పారు. ఇలా కవర్స్ కట్టినవన్నీ 10 రూపీస్ 20 రూపీస్ ఇలా అయితే ఉంటాయి. కాలీఫ్లవర్స్ ఉన్నాయి, టొమాటోస్ అయితే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళు అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మేము ఈవినింగ్ 5:30కి అలా అయితే వెళ్ళాము. ఆకుకూరలు కూడా చాలా బాగున్నాయి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే వాళ్ళు ఇంట్లోనే చేసుకొని ఫ్రెష్గా స్నాక్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. బఠానీ, పల్లి పట్టి, బొరుగులు, ఇంకా చెక్కోడి అన్నీ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి.
మనకు అన్నీ ఫ్రెష్గా కావాలంటే మార్కెట్ పెట్టగానే వెళ్తే అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. నాకైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూడడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, బ్రేస్లెట్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. చాలా తక్కువకే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. శారీ పిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడైతే. మనకి కీ చైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేనైతే చాలా కొనుక్కుంటాను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అవసరమైనవి. ఇవన్నీ ఏంటంటే నైట్ టైంలో వాళ్ళకి లైటింగ్ కావాలి కాబట్టి ఇవైతే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. రెంట్కి తీసుకొని మళ్ళీ వాళ్ళది ఇచ్చేస్తారు. ఓన్గా ఉంటే ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళైతే ఇలా రెంట్కి తీసుకొని పెట్టుకుంటారు. పొట్లకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇవన్నీ ఆకుకూరలు. మేము వెళ్ళే టైంకి అయితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. మాకు కావాలని చెప్పేసి అడిగినవి ఇచ్చారు. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాక్ పీసులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అందులో వైట్ ఉన్నాయి, కలర్ ఉన్నాయి. కవర్ వచ్చేసి 10 రూపీస్ లాగైతే చెప్పారు. ఇంకా స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మంచి వెరైటీస్ ఉన్నాయి, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. ఇంకా ఇది ఇంకొక స్టాల్ లాగా ఉంది. ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, ఇంకా చిన్న చిన్న పర్సులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ ఇవి ఏవైనా కానీ స్టార్టింగ్ 10 రూపీస్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి. ప్లేట్స్, లైటర్స్ అన్నీ ఉన్నాయి. 10 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అని చెప్పారు. ఇక్కడ కూడా కొన్ని వెజిటేబుల్స్ ఇంకా సర్దలేదు. మేము వెళ్ళే టైంకి వాళ్ళు ఇప్పుడే తీస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని రకాల వడియాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనము బయట ఆర్డర్ పెట్టుకునే కంటే ఇలా వచ్చి తీసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అవన్నీ తీసుకొని మన కోసం అయితే ఇక్కడ అమ్ముతుంటారు. మనకు కావాల్సినవి మనం ఫ్రెష్గా తీసుకొని కొంచెం రేట్ తగ్గించమన్నా వాళ్ళు తగ్గిస్తారు. ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇలా తీసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ పాడవ్వవు. ఆరెంజెస్ కూడా మాకు 100కి 12 అలా ఇచ్చారు. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ప్లేసెస్లో లెమన్స్ అయితే పెట్టారు. ఇక్కడ కోన్స్ కానివ్వండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కావాల్సిన అండర్వేర్స్, ఇంకా నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడున్న ఆకుకూరలు అయితే ఏవైనా 10 రూపీస్ అని అయితే చెప్పారు. అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. మేమైతే మా టెర్రస్ గార్డెన్లో అన్ని ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోలేదు. ఇక్కడైతే ఉంది కదా అంత ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇందులో అయితే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. పార్టీ వేర్వి, డైలీ వేర్వి. స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి అయితే చెప్పారు వాళ్ళు. మీలో ఎంతమందికి ఇలా ఆర్డర్ పెట్టుకోవడం కంటే కూడా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఐటమ్స్ కొనుక్కోవడం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్ఎస్ఎల్ కాలనీ సాటర్డే మార్కెట్కి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి.
నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా హార్వెస్టింగ్ ఎలా చేయాలో నేను వీడియోస్ అయితే చేశాను. మీరు వెళ్ళైతే చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.